ఏ నాకు సొంత కారు కూడా లేదు. మా అత్తగారు కట్నం కింద ఇచ్చిన పాత ఇంట్లో ఉంటున్నా. ఏండ్ల కమానం రాజకీయాలలో ఉన్నా కానీ ఊర్లో ఎకరం భూమి కూడా కొనలేదు. ఏలుకొక్క ఉంగరం కూడా లేని బీద బిక్కొన్ని. కాకుంటే ఇంటామె పేరు మీద ఓ 4 కంపెనీలు, కొడుకు బిడ్డల పేరు మీద ఊర్లో ఓ 100 ఎకరాలు ఉన్నాయి గంతే. ఆస్తుల గురించి అడిగితే లీడర్లు చెప్పే ముచ్చట్లు గిట్లనే ఉంటాయి. అయితే గీ మేడం ఆస్తులెంతో చెప్తే హబ్బెర కొండో అంటారు పక్క. 1400 కోట్లు మరి. పేరు పల్లవి డింపో. గోవాల బీజేపీ టికెట్ మీద ఎంపీగా నిలబడ్డది. ఎన్నికల సంఘానికి అప్పులు ఆస్తుల లెక్క చెప్పాలే కదా. నాకు ఉత్త 1400 కోట్ల ఆస్తే ఉంది. దుబాయ్ లా 2.5 కోట్ల ఇలువగల అపార్ట్మెంటు, లండన్ లా 10 కోట్ల బంగ్లా, పడవాసొంటి కార్లు, ఎకరాల కమానం భూమి జాగలు ఉన్నాయని కాగితాలు రాసిచ్చింది. మేడం కాడున్న బంగారం విలువే 5.5 కోట్ల రూపాయలంటే ఎంతున్నదో చూడురిగా. పెనిమిటికి పెద్ద పెద్ద కంపెనీలున్నాయి. స్వచ్ఛంద సంఘం పెట్టి చేస్తున్న సేవలు జాల్తలేదని రాజకీయాలకు వచ్చిందట. మరి గెలుస్తుందో లేదో వెనకషిరి మాట గాని గంతగనం ఆస్తి చూపించే వరకు పబ్లిక్ అంతా పరిశాన్ కాబట్టే హౌ మళ్ళా 1000 కోట్ల శ్రీమంతులు కూడా మాకు ఇల్లే లేదు, కారే లేదు, భూమి జాగలు అసలే లేవు, నెత్తి నిండా అప్పులే అని ఎన్నికల సంఘానికి చెప్తారాయే. అయ్యో పాపం, ఓటర్ల కంటే లీడర్లే మస్తు గరీబులు అనిపిస్తుంది మనోళ్ళ లెక్కలు చూస్తే. గిసొంటి జమానలా నాకు 1400 కోట్ల ఆస్తుందని లెక్క చెప్పుడంటే మామూలు ముచ్చటేం కాదుల్లో. రాజకీయాలకు కొత్త కదా, ఉన్నది ఉన్నట్టు చెప్పినట్టున్నావు. 4 వద్దులైతే ఎట్లా మసులుకోవాలనో నీకే సంజైతే తీ మేడం.